హరి ఓం శివం. వాస్తు సంధ్య, ప్రాణాంతక వాస్తుదోషాలు, వీధి సోళ్ళు. ఈ చాప్టర్లో మనం ఈ ఎపిసోడ్లో ఉత్తర ఈశాన్యం మరియు ఉత్తర వాయువ్యం ఈ రెండు వీధి సోళ్ళ గురించి మనం వివరంగా చర్చించుకుందాం. ఉత్తర ఈశాన్యం వీధి సోల ఎంత అద్భుతమైన వీధి సోల అంటే, ఇటువంటి వీధి సోల ఇంట్లో నాకు వద్దురా బాబు డబ్బు అన్నా కూడా ఇస్తుందంట. డబ్బు వంశం అద్భుతంగా అభివృద్ధి చెందుద్దంట. ఇంట్లో దేనికి కొదవ ఉండదంట. అంటే వాళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా, అటువంటి ఇంట్లో నివసించే వాళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా డబ్బుకు కానీ సహాయ సహకారాలకు కానీ వాళ్ళు అనుకున్నది నెరవేరడానికి ఎటువంటి ఆటంకాలు ఉండవంట. నార్త్ ఈస్ట్ ఉత్తర ఈశాన్య వీధి సోలతో పాటు కనుక తూర్పు ఈశాన్య వీధి సోల కూడా ఆ ఇంటికి కనుక వస్తే, అటువంటి ఇంట్లో రాజయోగం అంటే రాజులు ఎలాగైతే అంటే, ఇదేమో రాజకీయ నాయకుడికి పలుకుబడికి అంటే విపరీతమైన నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చేది, ఇదేమో విపరీతమైన డబ్బు ఇచ్చేది. అంటే రాజయోగం పట్టింది అంటాం కదా, జాతకరీత్యా గజకేశ్వర యోగం, రాజయోగం, రకరకాల యోగాలు. ఆ యోగాల్లాగానే ఈ వీధి సోల తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ఈ రెండు వీధి సోళ్ళు కనుక ఇంటికి ఉంటే అద్భుతమైన రాజయోగం ఉంటుంది అనమాట. ఆ ఇంట్లో మనకి ఉత్తర వాయువ్యం వీధి సోల ఇది మళ్ళీ నెగిటివ్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, యాక్సిడెంట్లు అయితే పడమర నైరుతి వీధి సోలలో డెత్ సంభవిస్తుంది అని చెప్పి. ఇక్కడ ఉత్తర వాయువ్య వీధి సోల యాక్సిడెంట్స్ అవుతాయి, బోన్ ఫ్రాక్చర్స్ అవుతాయి, డెత్ అనేది ఉండదు. అసలు యాక్సిడెంట్సే కాదు, నువ్వు ఊరికే ఇంట్లో నడుస్తూ ఉంటావు, కాలు జారి పడతావు, బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. అలా చేసే వీధి సోల అన్నమాట ఇది. ఇంటి యజమాని యొక్క మానసిక స్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. ఇక్కడ మనం పడమర వాయువులు ఏం చెప్పాం, మెంటల్లీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అన్నాం. బట్ ఉత్తర వాయువులోకి వచ్చేప్పటికి మెంటల్లీ దే ఆర్ వెరీ వీక్. కోట్లు సంపాదించిన వ్యాపారం అయినా సరే ఏదో ఒక సమయంలో జీరో అయిపోవాల్సిందే, ఐపీ పెట్టాల్సిందే, వాళ్ళకి కోర్టు సమన్స్ రావాల్సిందే. అంటే ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు విపరీతంగా ఉంటాయి ఈ వీధి సోల వలన. నెక్స్ట్, ఇంటికి అన్నీ బాగానే ఉన్నాయండి అనుకున్నా కూడా ఏదో పాత కేసులో లేకపోతే ఏదో దానికో కోర్టు సమన్స్ ఇంటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రొఫెషన్లో వెళ్తాడు, ఒక 2-3 months ఒక జాబ్ చేస్తాడు, ఆయన మళ్ళీ మానేయాలనుకుంటాడు, లేదా వేరే దాంట్లో జంప్ అవుదాం అనుకుంటాడు. అంటే ఒక స్టెబిలిటీ, అంటే మెంటల్ స్టెబిలిటీ లేదు కదా అక్కడ, మెంటల్ స్టెబిలిటీ లేదు. దానివల్ల ప్రొఫెషన్ కూడా కీప్ ఆన్ చేంజింగ్. అది ఈ వీధి సోల వల్ల అటువంటి ప్రభావం కూడా మెయిన్గా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అంటే ఇక్కడ మనకి తూర్పు ఆగ్నేయాలో కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రేమ పెళ్ళిళ్ళు, ప్రేమ వ్యవహారాలు అవుతాయి, లేచిపోవటాలు, ఇట్లాంటివన్నీ. ఇక్కడ ప్రేమ వ్యవహారాలు లేచిపోయే స్థాయికి వెళ్తాయి. ఇక్కడ ప్రేమ వ్యవహారాలు జరుగుతాయి, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోగలుగుతారు. అంటే ఈ విధంగా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఫైనాన్స్, కెరియర్ అండ్ మెంటల్ స్టేట్, ఇటువంటి ఇళ్లలో మానసిక వైకల్యం అంటే చిన్నపిల్లలు పుట్టేవాళ్లే కొంతమంది మానసిక ఇబ్బందులతో పుట్టడం, ఆటిజం ఉన్న పిల్లలు పుట్టడం. అంటే ఇది ఒక్కటనే కాదు. ఇప్పుడు ఉత్తర వాయువ్యం వీధి సోల, ఉత్తర వాయువ్యంలో మెయిన్ గేటు, ఉత్తర వాయువ్యంలో సింహద్వారం అనుకుందాం. ఈ మూడిట్లో మీకు ఏది ఉన్నా కానీ మీకు మానసిక వైకల్యం ఉన్న పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మరి మధ్యలో ఉంది కదా ఇంకొకటి, కుబేరస్థానం, నార్త్ మధ్యలో మిడిల్లో వచ్చే వీధి సోల. దీని పరిస్థితి ఏంటండి? కుబేరస్థానంలో వచ్చే వీధి సోల మంచి వీధి సోల. ఎట్లా అయితే మనకి ఉత్తర ఈశాన్య వీధి సోల విపరీతమైన డబ్బునిస్తుందో, అదేవిధంగా కుబేర స్థానంలో వచ్చే వీధి సోల కూడా ఇంటి యజమానికి, ఇంట్లో వాళ్ళకి మంచి జరుగుతుందన్నమాట. ఇవి టోటల్గా మనకి 12 రకాల వీధి సోళ్ళు.
మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంటి బయట వాస్తు అంటే మనకి బయట కొంతమంది అడగచ్చు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, స్వామి ఇంట్లోకే నువ్వు ఇన్ని రకాల కథలు చెప్పావు, మళ్ళీ బయట వాస్తు అంటావేంటి, అవన్నీ మేము ఎక్కడ చూసుకోవాలి, అవన్నీ ఎక్కడ కుదురుతాయా కుదరదా అని కాదు, శాస్త్రం చెప్పింది మన మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అది మీరు బేరీజ్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ ఉత్తరం మధ్యలో కుబేరస్థానం, ఇప్పుడు ఈ తూర్పు మధ్యలో ఇంద్రస్థానం, సౌత్ మధ్యలో యమస్థానం, ఇక్కడ వరుణస్థానం, ఇక్కడ కుబేరస్థానం. అంటే ఈ వీధులు 12 రకాల వీధుల్లో ఇంద్రస్థానంలో తగిలిన మనకి అంటే తూర్పు ఈశాన్యం, తూర్పు మధ్య, తూర్పు ఆగ్నేయం. తూర్పు ఈశాన్యం మంచిదే, తూర్పు మధ్య కూడా మంచిదే. పడమర వాయువు, పడమర మధ్య రెండు మంచియే. ఉత్తర ఈశాన్యం, ఉత్తర మధ్య కుబేరస్థానం, కాబట్టి ఇది కూడా మంచిదే. ఓన్లీ మనం ఇక్కడికి వచ్చేప్పటికి దక్షిణ ఆగ్నేయం వీధుల, దక్షిణం మధ్య వీధుల, దీన్ని మాత్రం కొద్దిగా మంచి అంటే వాస్తులో బాగా నైపుణ్యం ఉన్న నిపుణులతో చూపించుకొని అది పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఎన్ని డిగ్రీస్ వరకు ఉండొచ్చు, ఎంత ఏరియా వరకు ఉండొచ్చు అనేది చూసుకొని మాత్రమే ఇది ఒక్కటి డిసైడ్ చేసుకోండి. మిగతావన్నీ కూడా ఈ 12లో మీకు 1 2 3 4 5 6 7 7 వీధి సూలలు మంచి వీధి సూలలే ఉన్నాయి, ప్లస్ 5 వీధి సూలలో చెడు వీధి సూలలు ఉన్నాయి, మొత్తం 12 వీధి సూలలు.